హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈ స్టైల్లో కనుక ములక్కాయ కర్రీ వండితే, ములక్కాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ ముద్దలు లాగిచ్చేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ములక్కాయ ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇది మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనమాట, అందుకు ములక్కాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నాం. మీరు కొంచెం తక్కువ మంది జనం ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక 6 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి ఇలాగా సన్నగా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక 6 టమాటాలు కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 4 స్పూన్లు అయితే ఆయిల్ వేయాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక తాలింపులు వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఈ తాలింపులు ఇలా కలుపుకుంటూ ఎక్కువసేపు వేగనిస్తే కనుక కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాడకుండా మనం అడుగు తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా తిప్పుతూ ఇవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఈ ఆయిల్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా ఈ కర్రీలో వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా టమాటా ఇలా ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గగానే ఇలా ములక్కాయ ముక్కలు వేసేస్తే కనుక ములక్కాయ ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పచ్చడి స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ములక్కాయ ముక్కలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఉన్నాయి కదా, ఆ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మనం ఇందులో కారం అయితే అసలు యాడ్ చేయలేదు కాబట్టి మనకి స్పైసీకి తగ్గట్టు 3 స్పూన్ల కారం అయితే యాడ్ చేశాను నేను. 3 స్పూన్ల కారం అనేది యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకోవాలి బాగా. ములక్కాయ ముక్కలకి కారం అంతా పట్టేలాగా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. చూసారు కదా, మనం ఆయిల్ ఎక్కువ అనిపించింది కానీ అసలు కర్రీ అంతా రెడీ అయ్యేటప్పటికి అసలు ఆయిల్ అనేది కనిపించట్లేదు. సో ఇలా కలిపేసుకొని ఇందులో అయితే అసలు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అదైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అదే మసాలా పౌడర్ అనమాట. ఇది వేయడం వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. 1.5 స్పూన్ మసాలా పౌడర్ వచ్చేసి మనం ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పౌడర్ కడతాం కదా, అదనమాట. 1.5 స్పూన్ వేసేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ మసాలా అవన్నీ ములక్కాయ ముక్క పట్టేలాగా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని, చూసారు కదా ఎంతో టేస్ట్ అయిన ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.